ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తోందన్నారు టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు. ప్రధాని హామీలతో రాష్ట్రానికి ఏమీ ఒరిగింది లేదన్నారు ఆయన. నిధులు లేకుంటే రాష్ట్రం భిక్షాటన చేయాలని నిరసన తెలిపారు. శాంతియుతంగానే ప్రత్యేక హోదాపై పోరాటం చేస్తామంటున్న గాలి ముద్దుకృష్ణమనాయుడుతో మా ప్రతినిధి గిరి ఫేస్ టు ఫేస్. కేంద్రం నుంచి బడ్జెట్ అందించాలని చెప్పి అలా ప్రత్యేక హోదా ప్రకటించాలని చెప్పి మొదటి నుంచి ఒత్తి చెప్తున్నటువంటి మా ఎమ్మెల్సీ గారికి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు మీరు ఈ రోడ్డు పైన వచ్చి భిక్షాటన చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు దాపరించింది? కేంద్రానికి వాళ్ళని పంపించినప్పుడు కూడా ఇదే విధంగానే పంపించినటువంటి పరిస్థితి, ఎందుకు వాళ్ళు మాట తప్పారంటున్నారు? మనకి ఇస్తామని చెప్పిన హామీలు బిల్లులో ఉన్న వాటిని కూడా వాళ్ళు నెరవేర్చడం లేదు. ఇప్పటిదాకా ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చింది 6,403 కోట్లని ఇంద్రజిత్ అని చెప్పిన ఫైనాన్స్ స్టేట్ మంత్రి కూడా పార్లమెంట్లో చెప్పాడు. మనకి ఈ పార్టీకి ఇచ్చుంటే యాక్ట్ ప్రకారము మన ఆర్థిక లోటు 16,000 కోట్ల సంవత్సరానికి ఆర్థిక లోటు ఉందని చెప్పన్నారు. ఆర్థిక లోటు భర్తీ చేస్తామని యాక్ట్లో పెట్టారు. కానీ ఆ యొక్క కేంద్ర ప్రభుత్వం వాళ్ళు దానికి ఏమి కూడా ఇవ్వలేదు. అంతా కలిసి దానికి ఆర్థిక లోటు భర్తీ కోసం 2,800 కోట్లు ఇచ్చారు. అదేవిధంగా పోలవరం పూర్తి చేయడానికి 2019కి డబ్బులు ఇస్తామన్నారు. రాజధాని కట్టడానికి నిధులు ఇస్తామన్నారు. యూనివర్సిటీలు పెట్టడానికి నిధులు ఇస్తామన్నారు. అవి ఏమి కూడా చేయడం లేదు. కాబట్టి ఈరోజు మేము రోడ్డు పడాల్సి వచ్చింది. ప్రత్యేక కేటగిరీ ఇస్తామని చెప్పని కోరింది, ఇవ్వమని కోరింది వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ. ఇస్తామని చెప్పింది మన్మోహన్ సింగ్. ఈరోజు మన్మోహన్ సింగ్ గారు, అరుణ్ జైట్లీ గారు, వెంకయ్య నాయుడు గారు, జయరాం రమేష్ గారు, చిదంబరం గారు, దిగ్విజయ్ సింగ్ గారు, గులాం నబీ ఆజాద్ వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ విభజనలో పాత్రదారులు. వాళ్ళంతా రాజ్యసభలో మెంబర్లుగా ఉన్నారు. వాళ్ళు కలుసుకొని జీఎస్టీ బిల్లు పాస్ చేసుకుంటారు, కానీ ప్రత్యేక హోదా గురించి మాట్లాడరు. మోడీ గారు ఇక్కడే చెప్పాడు మేము ఇస్తామని చెప్పని. ఎక్కడ వచ్చిన ఆదాయం అక్కడే అన్నారు. వాళ్ళకి 56% ఆదాయం పోతే మనకు 44 వచ్చింది. 16,000 కోట్ల లోటు వచ్చింది. అప్పులేమో జనాభాను బట్టి అన్నారు. 58% అప్పులు మనకి, 42% వాళ్ళకి. కరెంట్ ఏమో వాడకాన్ని బట్టి అన్నారు. 56% కరెంట్ వాళ్ళకి, మన దగ్గర ఉత్పత్తి అయిన కరెంట్ కూడా వాళ్ళకే ఇవ్వాలి. 44% మనకు వచ్చింది. ఆడున్న బిల్డింగ్ అంతా వాళ్ళకే ఇచ్చేశారు. ఈ విధంగా అన్యాయం జరిగింది. అవన్నీ కూడా రెక్టిఫై చేయమంటున్నాం. చేయమని చెప్పనంటే సైప్రాద్ బ్రహ్మాండంగా కట్టి సైప్రాద్ కూడా వాళ్ళకి వదిలేసాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా విషయంలో గతంలో ఏదైతే సమైక్యాంధ్రగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆంధ్రావని మొత్తం ఇక్కడ నిరసన తెలియజేసింది. అదే కేంద్రంగా ఇక్కడ మళ్ళీ అలాంటిదే మరో ఉద్యమం దారితీసినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కేంద్రం సానుకూలంగా స్పందించి ఆ దిశగా ముందుకొచ్చి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రకటిస్తుంది అన్న ఆశాభావంతో మేము ఇక్కడ చాలా శాంతియుతంగా చేస్తున్నామని చెప్పి ఇక్కడ పాలకపక్షం చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో ఉంది.